ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 12వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి చతుర్దశి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:34 నుండి జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పూర్ణిమ జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 నుండి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 వరకు. నక్షత్రం మృగశిర జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:29 నుండి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:24 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:24 నుండి జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:38 వరకు. కరణం గరజి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:34 నుండి అదే రోజు సాయంత్రం 5:46 వరకు. పణజి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5:46 నుండి జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 వరకు. భద్ర జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 నుండి అదే రోజు సాయంత్రం 4:26 వరకు. వారము ఆదివారము సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:55 చంద్రోదయము జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:25 చంద్రాస్తమయం జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:15 రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 5:55 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 12:24 నుండి 1:47 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:32 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:27 నుండి 5:11 వరకు. వర్జ్యము రాత్రి 7:32 నుండి 9:05 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 12:56 నుండి 2:29 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశ శూలం పశ్చిమ. ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు అనవసరమైన ఖర్చులను అరికట్టవలసి ఉంటుంది. రాబోయే కాలంలో డబ్బు అవసరం పడుతుంది కాబట్టి కొన్ని కారణాల వలన ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అనాలోచిత నిర్ణయాల వలన అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు పనులు అసంపూర్తిగా ఉంటాయి మరియు అధికంగా కోపం రావడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఫలితంగా ఇంట్లో వ్యతిరేక వాతావరణం ఉంటుంది. ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం వలన అసంతృప్తికరంగా ఉంటారు. ఇది మీ మనసులో కొంత అపరాధ భావాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎటువంటి రిస్కులు కూడా తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. ఖర్చులను గురించి కొంత ఒత్తిడిలో ఉంటారు. అయితే అత్తమామల నుండి డబ్బు తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. మీరు మీ బిడ్డల నుండి ఏదైనా అభ్యర్థిస్తే గనక ఖచ్చితంగా దానిని వారు నెరవేరుస్తారు. వీలైనంత వరకు సరళమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మరి కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలతో పాటు గౌరవాన్ని కూడా పొందుతారు. పెరిగిన పని సంబంధిత ప్రయత్నాల వలన పెద్ద లాభాలు వస్తాయి. మీ గతాన్ని గురించి ఏ విషయాలను కూడా మీ భాగస్వామికి చెప్పవలసిన అవసరం లేదు. అది మీ మధ్యన ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని బాధ్యతాయుతమైన పనులను కార్యాలయంలో పొందడం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు చేయవలసిన పనుల జాబితాను తయారు చేసుకుని పనులు చేయాల్సి ఉంటుంది. లేదంటే పనిలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివలన మీకు కొంత చికాకు కూడా కలుగుతుంది. ఈ రాశి వారు తమ నెట్వర్క్ను మెరుగుపరుచుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది మరియు కొంతమంది వ్యక్తులతో ముఖాముఖి కలవవలసి కూడా వస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది కొన్ని ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. ఈరోజు మానసిక అయోమయానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కోపాన్ని మరియు ఒత్తిడిని నివారించుకునేటందుకై ప్రయత్నించండి. కుటుంబ వివాదాలకు తావు ఇవ్వకండి. ఈరోజు మానసిక సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా పిల్లల నుండి కొంత దూరం పాటించవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇతరుల భావాలకు ఈ రాశివారు ఈరోజు చాలా ప్రాధాన్యతను ఇవ్వాలి.
కొంతమంది మంచి వ్యక్తుల నుండి మీరు ప్రేరణ పొందుతారు ఈరోజు ప్రథమార్థంలో తలనొప్పి సమస్య ఉండవచ్చు. ఆరోగ్యం కారణంగా ఈరోజు కొంత ఆందోళనను చెందుతారు. పని ఎక్కువగా ఉండడంతో ఈ కారణంగా మీరు శారీరక అలసటను మరియు మానసిక ఒత్తిడికి గురవుతారు. కొంతమంది వృషభ రాశి వారికి భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ బాధ్యతలు కూడా నెరవేరుతాయి. సాంస్కృతిక లేదా శుభ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారు తొందరపడితే సమస్యలు తప్పవు. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఈరోజు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు బ్లడ్ ప్రెషర్ను అదుపులో ఉంచుకునేటందుకే ధ్యానం మరియు యోగా లాంటివి చేయాల్సి ఉంటుంది. వీలైతే ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. మొత్తం మీద ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు ఈరోజు ఆనందంగా ఉంటారు. ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. పెరిగిన పని సంబంధిత ప్రయత్నాల వలన పెద్ద లాభాలు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలతో పాటు గౌరవాన్ని కూడా ఈరోజు పొందుతారు. ఈరోజు ఎవరైనా ఒకరితోటి మీకు గొడవ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి, మాటను అదుపులో ఉంచుకోండి. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పాటించుకోండి. అదేవిధంగా సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించండి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు రుద్ర స్తోత్రాలు, శివ స్తోత్రాలను పఠించండి. ఆదివారం నాడు బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకుని క్రియాశీలకంగా గడపాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించండి. ఆదివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయి. అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతుంది. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.